నిర్మాతలు ఇద్దరు కూడా వాళ్ళు మరి ముందుకు రావడము, తన యొక్క కొడుకును అఖిల్ని హీరోగా చేసి ఈ సినిమా తీయడం అనేటువంటి జరిగింది. ఎంతో మందిని ప్రోత్సహించినటువంటి ప్రభు కూడా ఈ యొక్క సినిమా ప్రమోషన్ విషయంలో సహకరిస్తారని ఆశిస్తూ, ఇప్పుడు మరి 50 ఏళ్ళు అంటారు కానీ నా దృష్టిలో 15 ఏళ్ళు నానిక్ మంచి నటుడు, హీరో, ఒకటే కాదు ఆల్రౌండరు. అంతేకాకుండా సాంస్కృతిక రంగంలో అనేక సభలకు పిలిచినా పిలవకపోయినా వస్తూ ఉంటారు. అంటే ఎంత గొప్ప కళా హృదయుడు ఆలోచించండి. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఆయన తన యొక్క శుభాకాంక్షలు అందజేయాల్సింది కోరుతున్నాను. ఫోటోలు తీస్తున్నా, మాట్లాడిన తర్వాత తీస్తారు. మీడియా కోసం ఫోటో ఓన్లీ హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు మాత్రం. మిగిలిన వారందరూ ఒక స్టెప్. మళ్ళీ మనం ఫొటోస్ తీసుకుందాం కొద్దిసేపు. ఓకే, ఈ గ్రూప్ ఫోటో తర్వాత. సార్ మీరు ముందుకు రండి అందరు. గ్రూప్ ఫోటో మహి సార్ ప్లీజ్. మాట్లాడచ్చా? ముందుగా నేను అభినందనలు, ఆశీర్వాదం తీసుకోవాల్సింది, థ్యాంక్స్ చెప్పవలసింది ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ. ఈ సినిమా విజయవంతంగా నడవాలని, విజయ్ దూతుమ్మి మోగించాలని, కనక వర్షము కాసుల వర్షము కురిపించాలని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా నమస్కారం. అలాగే నాకు గురు సమానులు, ఇండస్ట్రీలో కాకుండా బయట కల్చర్ ఫీల్డ్లో కవిగా, రచయితగా 10 మంది కవులను తయారు చేసే ఉపాధ్యాయుడుగా ఎన్నో విధాలుగా గొప్ప వ్యక్తి నా గురువు బికి కృష్ణ గారు. ఎక్కడో అనంతపురం నుండి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయి ఎంతో మంది కళాకారులను తయారు చేస్తూ, అంటే రచయితలను తయారు చేస్తూ, తనకంటూ ఉనికిని కాపాడుకుంటూ కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త మాటలు, కొత్త పుస్తకాలు రచిస్తూ ప్రజలలో మేల్కొల్పుని తెస్తున్న వ్యక్తి బికి కృష్ణ గారు. ఆయనకు నా నమస్కారము. ధైర్యము, సాహసం చేసి వాళ్ళ కొడుకును హీరోగా పెట్టారు. సినిమా ఇండస్ట్రీ టాలెంట్ ఎవడి అప్పసొత్తు కాదు, మన అందరిది. అది కష్టపడి పైకి వస్తే ఇక్కడ అందరూ వస్తారు. కష్టపడితే రవితేజ, చిరంజీవి వచ్చారు. అదృష్టం బాగుండి ప్రేక్షకులు ఉంటే ఇంకా అందరూ హీరోలు వచ్చారు. మనం ఎందుకు రాకూడదని తొడగొట్టి సవాల్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ హీరోలుగా ఉన్నారు. అయితే నేను నిర్మాతగా, తల్లిదండ్రులుగా వీళ్ళకి ఒక సజెషన్ ఇస్తున్నాను. మిగతా వాళ్ళ పేర్లు చెప్పాలి, నేను చెప్తాను. నాకు ఆవేశంలో మాట వచ్చింది. భాస్కర్ గారు, మంజుల గారు,
మీ అబ్బాయికి మెడలో మీరు గంట కట్టారు, పిల్లి మెడలో గంట కట్టినట్టు. ఒక్క సినిమా చేపించి వదిలేస్తే మీ అబ్బాయికి ఫ్యూచర్ ఉండదు. నేను చెప్తున్నాను, ఎంత కష్టమైన 3-4 సినిమాలు మీరు చేసి మీ అబ్బాయిలో టాలెంట్ ఉందని జనానికి రుద్దాలి. 11వ సినిమా శివ, అప్పుడు కానీ నాగార్జున గారు గొప్ప నటుడు అని తెలియలేదు. బాలకృష్ణ గారు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చేశారు, ఆయన గొప్ప నటుడని మంగమ్మ గారి మన్మడు 85లో నిరూపించింది. వెంకటేష్ బాబు కొన్ని సినిమాలు చేసిన తర్వాత తనకంటూ ఇండివిజువల్ సినిమాని తులసి సినిమాతో ఇండివిజువల్ మొనగాడని నిరూపించుకున్నాడు. ఆయన కమర్షియల్ గా ఒక మంచి దాంట్లో హీరోగా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. 10 సినిమాలు గొప్ప గొప్ప హిట్లు, ఇండస్ట్రీకి 200 రోజులు సంవత్సరం ఆడిన హీరోలు కూడా వెనకాల బ్యాక్ పుష్ లేకపోతే ఇంట్లో కూర్చొని పల్లీలు తింటున్నారండి. కాబట్టి నీలో ఉన్న టాలెంట్ ని మీ తల్లిదండ్రులు ప్రపంచం గుర్తించే వరకు నువ్వు ధైర్యంగా నవ్వుతూ ఉండాలి. నీలో ఉన్న లోపాలను ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. ఆ లోపాలను సరిదిద్దుకొని నిన్ను నువ్వే ఒక దీపంలాగా వెలుతులాగా ఆవిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు మొదటి సినిమా అయినా మంచిగా చేశావు, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సినిమాకు డిఓపిగా చేసిన మిత్రులకు మరియు దర్శకుడు శ్రీనివాస్, ఆయనకు అంగవైకల్యం అన్నారు. అంగవైకల్యం శరీరానికి కానీ ఆయన గుండె శక్తి ఉన్నది, పట్టుదల ఉన్నది. అన్ని మంచిగా ఉన్నవాడే ఏమి చేయలేక సగం సినిమాలు చేసి వదిలేస్తుంటారు. ధైర్యంగా సినిమాను కంప్లీట్ చేసి తన సత్తా చాటుకోవడానికి మన ముందుకు వస్తున్న వ్యక్తి శ్రీనివాస్ గారు. అలాగే నిర్మాత ఆకుల మంజుల గారికి, నిర్మాత బాకుల భాస్కర్ గారికి, ఇద్దరికి భార్యలు సగ భాగం అర్ధనారీశ్వరులు అండి ఇద్దరు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల జంట ఇది. ఈ జంటను మనం ఎంత ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన మా సభ్యులు చాలా మంది వచ్చారు ఇప్పుడు స్టేజ్ మీదకి. అది మన సతీష్, మన పాండుగౌడ్, మన రమాకాంత్ సముద్రం, అతనే నా ప్రాణమిత్రుడు. ఆయన అది చీకట్లో ఏమి కనబడతలేదు, అందుకని చాలా మంది వచ్చారు. వీళ్ళు నటించిన చిత్రం శ్రీను, మా అసోసియేషన్, మన నవీన్, జబర్దస్త్ నవీన్. అరే చిట్టిబాబు నువ్వు ఎప్పుడవుతావు? చూస్తున్నా. ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంకా 3-4 ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పలేదు. ఎదురుగా ఒక అమ్మాయి కూడా కూర్చుంది. ఆ అమ్మాయి పేరు నేను చెప్పను. నేను ఆ అమ్మాయి కూడా కావాలి, ఈ అమ్మాయి. అయితే ఈ హీరోయిన్ కి సంజయ్ గారు కూడా చెప్తున్నాను, మీరు కూడా తొందరగా మాలో సభ్యత్వం తీసుకోండి. ఎవరైనా నటులు ఉంటే మాలో సభ్యత్వం తీసుకుంటే మీకు మంచి పేరు, మంచి మా కుటుంబం, మన అమ్మ ఒళ్ళు మనం ఉన్నట్టుగా ఉంటుంది. మా ఏమిస్తుంది, మా ఆదిస్తాను, మా చాలా ఇస్తుంది. మీరు వచ్చి ముందు మా దగ్గరికి జమ కండి. ఇంకొకటి, ఇది మాలో ఎవరైతే సభ్యత్వం కాకుండా నటిస్తారో వాళ్ళ ఒక స్పెషల్ ప్రొటెక్షన్ టీం ఒకటి వెళ్ళింది. వాళ్ళు మాలో సభ్యులు కాకపోతే వాళ్ళు ఎంత ఆల్రెడీ మా మెంబర్ అక్కడ ఉండి నటిస్తే వాళ్ళు నాన్ కోఆపరేషన్ చేస్తే ఆగిపోతుంది. 10 మందిలో అయ్యో మేము మాలో మెంబర్ కాకుండా మాతో నటిస్తలేరు కదా అన్న బాధ, పరువు పోయేలా ఉంటుంది. కాబట్టి కాని వాళ్ళు తొందరగా కాండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అసోసియేట్ మెంబర్స్, 2 సినిమాలు చేసినా 3 సినిమాలు చేసినా అసోసియేట్ మెంబర్స్ గా వచ్చి కావచ్చు. మీకు అన్ని విధాలుగా అండగా మా ఉంటుంది. మీకు మాలో ఉంటే మీకు కళాకారుడే పేరు వస్తుంది. మీకు జాబ్ కార్డ్ వేసి మీ పేర్లు, మిమ్మల్ని డైరీ అవన్నీ ప్రింట్ అవుతాయి. అది తర్వాత విషయం. మీకు కొద్దిగా లైట్ గా చెప్పాను. ఇప్పుడు మన బ్రదర్ కోసం కూడా చెప్పాను. ఈ సినిమా బంగారు పంట పండాలని, నిర్మాతలకు కాసుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు 8వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎనలేని ప్రఖ్యాతి గడించి నిర్మాతకు మంచి లాభాలు, అని కోట్ల లాభాలు కాకుండా మంచి లాభాలు వచ్చి ఇంకో 2 సినిమాలు తీసేంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పైన భగవంతుడు, హాల్లో ఉన్న ప్రేక్షకులు మీరు అందరూ ఆశీర్వదించి సినిమా తప్పకుండా చూడాలని కోరుకుంటూ, హీరోయిన్ కి ధైర్యాన్ని ఇవ్వాలి మనం అందరము. అది ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరోకి నేను ఒకటే సజెషన్, నువ్వు ఎంత వాడివైనా సరే కాలం ఎత్తుకొని గర్వంగా నటించు, గర్వంగా దించు. కానీ కళ్ళు ఉన్న చోటనే కళ్ళు ఉండాలి. పైకి పోయినావు అనుకో నువ్వు కిందికి అయిపోతావు. కాబట్టి నేను నిజాలు చెప్తున్నా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరూ మనవారి, అందరితో కలువు, అందరి నిన్ను ముందుకు తీసుకెళ్తారు. ఎవరు ఇక్కడ మనం ఉద్ధరించి గొప్ప చేసే వాళ్ళు ఎవరు లేరు.
మనమే ఉద్ధరించుకోవాలి, మన వాళ్ళు మనని సినిమాలు తీయాలి. నీవు నిరూపించే వరకు నీ దగ్గరికి నిర్మాతలు రారు. ఎప్పుడైతే నిన్ను నువ్వు నిరూపించుకొని తోడగొట్టి నిల్చుంటావో అప్పుడు నీ తోడ చుట్టూ మనుషులు తిరుగుతూ ఉంటారు కాకుల్లాగా. నిర్మాతలంతా తప్పు కాదు, ఎవరైనా సరే లాభాలు రావాలి గొప్ప కావాలని తిరుగుతారు. వాళ్ళు కాకులంతా మాత్రం మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నిన్ను కోకిలం చేయడానికి వాళ్ళు కాకులన్నీ చుట్టూ తిరుగుతారు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి నేను ఈ సినిమా హిట్ కావాలని ఈ టెక్నీషియన్ అందరినీ నేను ఆశీర్వదిస్తూ, ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉన్నది, ముఖ్యంగా శ్రీనివాస్ డైరెక్టర్ని మనస్తృప్తిగా ఆశీర్వదిస్తున్నాను. అతన్ని చూడగానే ఒక అమాయకత్వము, మంచితనము, నిజాయితీ కనబడింది. కాబట్టి ఇన్ని మాటలు నేను మాట్లాడగలిగాను. లేకపోతే హాయ్ అని పక్క జరిపోయింది. ఎందుకంటే మామూలు వ్యక్తికి హాయ్ సరిపోతుంది, కానీ మంచి వ్యక్తికి ఎన్నో హాయిలు చెప్పాలి, పోయేటప్పుడు బాయ్ చెప్పుకుంటూ పోవాలి. ఇది నా సిద్ధాంతం. నేను నిజాయితీగా మాట్లాడుతాను, ధైర్యంగా మాట్లాడుతాను, మంచిగా మాట్లాడతాను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎవరిని కించపరిచాను. వచ్చేవాడు మంచిగా ఎదగాలని కోరుకుంటాను. మనం నడిచే దానిలో ఎన్నో కలుపు మొక్కలు ఉంటాయి, మనం పాడు చేయాలని చూస్తాయి. వాటిని పక్క జరుపుకుంటూ పూల బాటగా నడుచుకుంటూ గులాబీ పూల సువాసన చూస్తూ మనమంతా ముందుకు పోవాలని, చివరి కోణను గులాబీ పూలదండ మన మెడలు వాళ్ళు రాళ్ళేసినా, రెప్పలేసినా, చెప్పులేసినా, ఏదేసినా మనకు పూలదండగా చివరికి నిలుపుకునే శక్తి మనలో ఉంది. మనమే నిలుపుకొని అందరికి జై హింద్ అనాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. అద్భుతం. మా సభ్యుడు, మంచి నటుడు మా మాణిక్ గారు చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఆయన అన్నట్టుగా మరి హీరో ఇంకా మరిన్ని కొన్ని సినిమాలు తీసి తను తాను నిరూపించుకోవాలని మీ కరతలత్వముల మధ్య మనం కోరుకుంటూ, ఇప్పుడు మన యొక్క పెద్దన్న కిషోర్ దాస్ గొప్ప యాక్టరు, ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్నగారు వచ్చి 2 మాటలతో శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బాగా చలేస్తుందని చాలా వేసుకున్నాను. ఫీల్ అవ్వకండి, ఏం రాయుడు ఇంతసేపు అయింది చాలా వదలట్లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. కొంచెం నవ్వండి ప్లీజ్, చప్పట్లు కొట్టండి. డల్గా ఉంది, గట్టిగా మనం ఇక్కడ వచ్చింది శుభాకాంక్షలు చెప్పడానికి. చెప్పండి. నేను 78లో నాకు అప్పుడు 17 ఏళ్ళు మరో చరిత్ర అనే సినిమా చూశాను. ఇట్ వాజ్ ఫంటాస్టిక్. 70 సార్లు చూశాను. ఆ తర్వాత సినిమా థియేటర్లో చూశాను, తర్వాత టీవీలో వచ్చిన తర్వాత ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. అలాగా కొన్ని సినిమాలు ఉండిపోతాయి. ఇది కూడా లవ్ స్టోరీ. లెట్ us bless this film. God bless you all. ధన్యవాదాలు సార్. మీ యొక్క ఆశీస్సులే ఉషస్సులుగా మారాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు సినీ దర్శకులు శివరామకృష్ణ గారు, మా శ్రీనివాస్ తేజ గురువు గారు, ఆయన మంచి దర్శకులు, ఆయన శుభాకాంక్షలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన అందరికీ, పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు తెలపాలని వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ టైటిల్ చూస్తే బాలుగాడి లవ్ స్టోరీ అంటే ఇది కొంచెం పూరి సార్ మార్క్ లాగా అనిపిస్తున్నది నాకు ఆ టైటిల్ చూడంగానే. సిను కూడా అట్టంటోడే, ఎందుకంటే ఈ కేమ్ ఫ్రమ్ ఒంగోలు, నేను ఒంగోలే. నా దగ్గర ఫస్ట్ జాయిన్ అవటానికి వచ్చినప్పుడు అసిస్టెంట్ రైటర్గా ఒక మిషన్ ఇచ్చాను. 3 పేజెస్ డైలాగుని చెప్పేసి ఒకలుగా చెప్పేసేసి దాన్ని నువ్వు రాసుకుంటురా, ఫేర్ చేసుకుంటురా అనగానే ఇమ్మీడియట్గా ఆలోచించాడు. అమీర్పేట వెళ్ళి వాక్మెన్ ఒకటి కొనుక్కొని వచ్చి, కానీ సార్ ఇంకొకసారి చెప్తారా అన్నాడు. పేపర్ మీద రాస్తావా అన్న. కాదు చెప్పండి అని చెప్పా. వాడు కామ్గా రికార్డు చేసేసి సరే సార్ 10 నిమిషాల్లో వస్తానని చెప్పి పక్కకి వెళ్ళిపోయి రాసుకొని వచ్చాడు. వాడు ఏకసంధాగ్రాహి కాదు, కానీ హార్డ్ వర్కర్. హార్డ్ వర్కింగ్ వల్లే వాడి గోల్ నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఒంగోలు అంటే ఆన్ గోల్ అండి, విడదీస్తే ఆన్ గోల్ అంటే ఇప్పుడు లక్ష్యం మీదే ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఒంగోలియన్, అదే బాలకృష్ణ గారు కూడా చెప్పారు ఒకసారి, ఒంగోలియన్స్ అని చెప్పేసేసి. సో అంత హార్డ్ వర్కింగ్ చేస్తాడు.
ఇతనే కాదు, మన ఆల్ ద బెస్ట్ శ్రీను. సినిమా చాలా సూపర్ హిట్ అయ్యి నువ్వు బాగా మంచి సినిమాలు చేయాలా, తొందరగా నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఎంటైర్ టీమ్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. శ్రీరామకృష్ణ గారు సంక్షిప్త సుందర సందేశం అందించారు. ఇప్పుడు కాదంబరి కిరణ్ కుమార్ గారు, ఆర్టిస్ట్ గారు. వచ్చావా? ఇప్పుడు మరో డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు, వారిని వచ్చి తమ యొక్క శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. మరో ప్రొడ్యూసర్ వినోద్ నూరుల గారు వేదిక మీదకి వచ్చి తమ యొక్క శుభాకాంక్షలు అందజేస్తారు. ఈయన మన శ్రీనివాస్ గారికి మంచి మిత్రుడు. అందరికీ నమస్కారం అండి. బాలుగాడి లవ్ స్టోరీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ వస్తుంది అనుకుంటున్నాను నేను. హీరో గారు అండ్ హీరోయిన్ గారు ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ మంచి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్స్ లాగా అనిపించారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. తప్పకుండా మీ సినిమా సూపర్ హిట్ కావాలని, మీకు బాగా డబ్బులు రావాలని, అలాగే బాబుకి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. ఇప్పుడు రమాకాంత్ గారిని వేదిక మీద కావాల్సింది కోరుతున్నాం. సముద్ర హీరో, ఆయన శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, మరి ప్రింట్ కూర్చున్న మహామహారాజులకు అందరికీ మరి ఈరోజు శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మరి ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్లు రావాలంటే ఎంతో కష్టం అండి. కాబట్టి మనం చాలా మంచి సినిమా తీశారు. కాబట్టి మనం అందరూ సహకరించి ఇలాంటి సినిమాను మనం ముందరు తీసుకెళ్లాలని మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్ రావాలంటే చాలా కష్టము. మరి కొత్త హీరోని చాలా బాగా చేశారండి. మరి ముఖ్యంగా మరి మా దాంట్లో అసోసియేషన్ లో మా మాణికన్న, నేను చిన్నప్పటి నుంచి కూడా నన్ను పట్టుకొని ఇలా నడిపిస్తాను ప్రతి దానికి. మరి ఇది 3వ సినిమా అండి. బాబు నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు, నా ఏజ్ చెప్పు. సముద్రుడు అనే ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, ఇంకోటి రిలీజ్ కుంది, ఇంకో 2-3 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయండి. మరి మీ అట్లేటోళ్ళు పెద్దలు మరి నాకు సహకరించారు కాబట్టి నేను ఈ రోజు మీ అందరి ముందు ఈ స్టేజ్ ముందు వచ్చి మీ అందరి ముందు తల వేయించి నేను మీ ఆశీర్వాదాలు నేను తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ఇటు కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా చేశారు, ఎక్కడెక్కడ చేశారు. మరి కాకినాడ, వైజాగ్, మరి మన తెలంగాణలో ఎక్కడెక్కడో చాలా జాగాలో చేశారు. కాబట్టి మీరు అందరు ఈ సినిమా ఇప్పుడు ఇక్కడ థియేటర్ లో ఎంత హౌస్ఫుల్ అయిందో రేపు మెయిన్ థియేటర్ లో కూడా అంత హౌస్ఫుల్ గా అయ్యి డబ్బుల వర్షం కురిపించి ఇలాంటి ప్రొడ్యూసర్లు ఎంతో మంది కొత్త ప్రొడ్యూసర్లు రావాలి అనేది మీ అక్కడ సహకరిస్తేనే అవుతారండి. కొంతమంది ఏదో అనుకుంటారు సినిమా తీయడం పెద్ద ఈజీ అనుకుంటారు, కానీ డైరెక్టర్ కూడా చాలా కష్టపడి తీయడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఉన్న వ్యక్తులే మనం చక్కగా తీయలేరు. మరి ఆయన అదిగా ఉన్నా కానీ సినిమా చాలా చక్కగా తీయడం, టేకింగ్ కానీ డైలాగ్లు కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే హీరో కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్, సాంగ్ లో కానీ. టైలర్ అయితే నాకు బాగా నచ్చింది. హీరోయిన్ కూడా కొత్తగానే మరి ఇంకో సినిమా చేశారో కానీ చాలా బాగా చేయడం జరిగింది. జై ఇన్ని అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు మరొకసారి నేను తలలోంచి మరి మేము అందరూ వేడుకుంటున్నా. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ రమాకాంత్ గారు.